రాజకీయాల్లో నిత్యం పెనుమార్పులు జరుగుతూ ఉంటాయి. గతంలో ఒక ప్రభుత్వం చేసిన పనుల్ని కొత్తగా ఏర్పడిన మరో ప్రభుత్వం మారుస్తూ ఉంటున్నాయి. దీంతో అధికార పార్టీ కీలక నిర్ణయంతో ప్రతిపక్ష పార్టీలకు బ్రహ్మాస్త్రం దొరుకుతుందని విశ్లేషకుల అభిప్రాయం. అయితే ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలు ప్రతిపక్షాలకు ఆయుధం అందించినట్లుగా ఉంటుంది. ఆ నిర్ణయాలతో అధికార పార్టీపై ప్రతిపక్షాలు ఉద్యమించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం మీద పోరాడటానికి అవకాశం కోసం ప్రతిపక్షాలు ఎదురు చూస్తుంటాయి. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడనే వార్తలు గుప్పమంటున్నాయి. అధికారంలోకి రాగానే తాను తీసుకోబోయే ఈ కీలక నిర్ణయం గురించి బహిరంగంగానే చెప్పాడు కూడా. ఆ నిర్ణయం రేవంత్ తీసుకుంటే మాత్రం దొరికిన ఛాన్స్ వదులుకోకుండా రాష్ట్రాన్ని రణరంగం చేయడానికి కేసీఆర్ రెడీగా ఉన్నాడు. ఎన్నికల ప్రచారంలోనూ ఈ విషయం గులాబీ అధినేత కేసీఆర్ చెప్పాడు. రేవంత్ ఆ నిర్ణయం తీసుకుంటే మాత్రం ఉద్యమించడం ఖాయమన్నాడు. సీఎం రేవంత్ అసలు ఆ నిర్ణయం తీసుకుంటాడో తీసుకోడో తెలియదు, కానీ తీసుకుంటాడనే ప్రచారం మాత్రం జోరందుకుంది. అదే జిల్లాల పునర్విభజన. ఉమ్మడి రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణలో 10 జిల్లాలే ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ రాష్ట్రంలో అన్ని జిల్లాలు ఉన్నాయి. కేసీఆర్ అధికారంలోకి రాగానే 10 జిల్లాలను కాస్త 33 జిల్లాలు చేశాడు. పాత జిల్లాలను ఒక్కోదాన్ని 3-4 జిల్లాలుగా చేశాడు. పాత జిల్లాలకు అలవాటు పడిన జనానికి ఇన్ని జిల్లాలు కన్ఫ్యూజన్ గా ఉండేవి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కొరత కూడా ఏర్పడింది. చాలా సమస్యలు వచ్చాయి. భవనాల కొరత ఏర్పడింది. ఇన్ని జిల్లాలు చేయడంపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇన్ని జిల్లాలు ఏర్పాటు చేసిన కేసీఆర్ దాన్ని పూర్తిగా సమర్థించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం జిల్లాల ప్రాతిపదికన రాష్ట్రానికి నిధులు కేటాయిస్తుందని, కాబట్టి ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉంటుందని అప్పట్లో కేసీఆర్ సార్ చెప్పుకొచ్చారు. కానీ కేసీఆర్ చెప్పినట్లు కేంద్రం జిల్లాల ప్రాతిపదికన నిధులు ఇస్తుందో లేదో తెలియదు. కేసీఆర్ అధికారంలో ఉండగా తీసుకున్న చాలా నిర్ణయాలను, చేసిన పనులను విమర్శించినట్లే నాడు రేవంత్ రెడ్డి జిల్లాల విభజనను కూడా వ్యతిరేకించాడు. జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగిందని, కాబట్టి తాము శాస్త్రీయంగా పునర్విభజన చేస్తామని చెప్పాడు. ఇన్ని జిల్లాలు అనవసరమన్నారు. దీంతో కేసీఆర్ కు ఎక్కడో కాలింది. కస్సుబస్సు అంటున్నాడు. సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. జిల్లాల విభజన అల్లాటప్పాగా చేయలేదని, అన్ని కోణాలను దృష్టిలో పెట్టుకునే చేశామని చెప్పాడు. ఎన్నికల ప్రచారం చేసినప్పుడు రేవంత్ మీ జిల్లాను ఎత్తేస్తాడంట, మీరు ఒప్పుకుంటారా అని ప్రతి జిల్లాలోనూ ప్రజలను రెచ్చగొట్టాడు, ప్రశ్నించాడు. జిల్లాలను తగ్గిస్తే ఊరుకోబోమని రేవంత్ కు సత్తా చూపిస్తామని హెచ్చరించాడు. 33 జిల్లాలను 17 జిల్లాలు చేయాలనే ప్లాన్ లో ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సో ఇప్పుడు ఉద్యమం చేయడానికి కేసీఆర్ కు మంచి సబ్జెక్టు దొరికింది. రేవంత్ నిర్ణయం కనుక తీసుకుంటే ప్రజల భావోద్వేగాలను, వాళ్ళ సెంటిమెంట్లను రెచ్చగొట్టడానికి కేసీఆర్ రెడీగా ఉన్నాడు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జిల్లాల పునర్విభజన కోసం ఒక కమిటీని వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అసలు ప్రభుత్వం పునర్విభజన ప్రక్రియ మొదలు పెడితే గానీ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.